ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. రాబోవు పౌర్ణమి నాడు అనగా భాద్రపద శుక్ల పౌర్ణమి 7వ తారీఖు సెప్టెంబరు 2025 నాడు చంద్రగ్రహణం ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:50 నుండి మొదలెట్టి అర్ధరాత్రి 1:26 వరకు ఉంది. మొత్తం మీద 3:28 ఈ గ్రహణం యొక్క సమయం. ఈ గ్రహణం ఆగ్నేయ కోణంలో ఆరంభించి నిరుతి దిక్కుగా పూర్తవుతుంది. శతభిష నక్షత్రం వారికి ఇది పడుతోంది. శతభిష నక్షత్రంలో పడుతోంది కాబట్టి శతభిష నక్షత్రం వారు మరియు కుంభరాశి వారు, మేష వృషభ మిథున రాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ఈ గ్రహణం రోజు ఉపవాస దీక్షగా అనుకునే వారికి, అంటే ఆరోగ్యంగా ఉన్నవారికి మధ్యాహ్నం భోజనం వరకు చేసి 2 తదనంతరం ఏమీ తీసుకోకుండా సాయంత్రం ఒకవేళ ఇబ్బంది కలుగుతుంది అని అనిపిస్తే కనుక సూర్యాస్తమయాత్ పూర్వం 5-5:30 కల్లా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. అనారోగ్యంగా బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు లాంటి వారు రాత్రి 8 ఏదైనా కొంచెంగా, ఎక్కువగా కాకుండా స్వల్ప మాత్రంగా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ గ్రహణం రోజు విశేషంగా గ్రహణ సమయంలో జపానికి విపరీతమైన ఫలితం ఉంటుంది. మీ యొక్క స్వ అనుష్ఠానంగా నిత్యం చేసే మంత్రజప అనుష్ఠానాలు ఏవైనా చేసుకుంటారు రోజు అంటే అది కానీ, లేదా మీరు రోజు చేసే పారాయణాలు కానీ ఏం చేసినా మంత్రసిద్ధి కలుగుతుంది అని పురాణోక్తి. ఈ ఆధారంగా గ్రహణ సమయంలో ఒకవేళ అనుష్ఠానం చేయదలిచిన వారు ఎవరైనా ఉండి వారు చేయదలిస్తే వారు నిత్యము వాళ్ళు ఏదో ఒక మంత్రం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం చేసిన శ్రావణ మాస మంత్రమో లేదా గణపతి మంత్రమో కాదు, మామూలుగా మీరు నిత్యం చేసుకునే మంత్రం. ఇవేంటంటే ఆ విశేషమైన మాసంలో లేదా ఆ విశేషమైన నవరాత్రుల్లో ఆ దేవత యొక్క ప్రార్థనగా ఆ జపం చేసుకుని ఆ గణపతి యొక్క కృపకు పాత్రులవుతాం. అలాగే ఇక్కడ ఏంటంటే మీ యొక్క నిత్య అనుష్ఠానంలో చేసుకునేది, గాయత్రి మంత్రం చేసుకునే అలవాటు ఉంటే గాయత్రి మంత్రం, శివపంచాక్షరి, హనుమాన్ చాలీస, మీరు ఏదైతే నిత్యము స్తోత్ర రూపంలో కానీ జప రూపంలో కానీ పారాయణం చేస్తారో అది ఈ గ్రహణ సమయంలో చేయడం మంచిది. అవకాశం ఉండి రాత్రిపూట ఆ 3:28 కూర్చుని జపం చేసుకునే అవకాశం ఉన్నవారు గ్రహణాత్ పూర్వం 9:50 ముందే దీపారాధనకి సామాన్లు, ఒక దీపం కుందే, ఒత్తు, నెయ్యి పెట్టుకోవడం, కొంచెం నెయ్యి ఒక చిన్న గిన్నెలో పెట్టుకోవడం దీపానికి అవసరం అవుతుంది అన్నట్టుకైతే పంచపాత్ర ఉద్ధరణి తయారు చేసుకుని స్నానం చేసి 9:55 కల్లా జపానికి కూర్చుని 1:30 వరకు ఒకే జపం చేయడం. ఇక్కడ సంకల్పము ఏది అవసరం లేదు. గ్రహణ ఆరంభం నుంచి గ్రహణ మోక్షం వరకు చేసే జపాన్ని మంత్రసిద్ధి అని అంటారు. ఇది అనుష్ఠానం చేసుకునే వారి పద్ధతి. అనుష్ఠానం అలాంటి అలవాట్లేం లేవు అనుకున్నవారు గ్రహణానంతరం అంటే 1:30కి స్నానం చేయాలి. గ్రహణముక్తి తర్వాత స్నానం చేసి చంద్రుడిని దర్శించుకోవాలి. ఇది చేసేవారికి కూడా ఒక నియమం. గ్రహణానంతరం స్నానం చేయడం లేదు, ఆ సమయానికి లేవడము, స్నానం చేయడం, ఎందుకంటే మరుసటి రోజు సోమవారం అవ్వడం, వ్యాపారానికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమైనా పడతాము అని అనుకునే వారికి రాత్రిపూట చేసినా చేయకపోయినా ఉదయం తెల్లవారుజామునే 4:30-5 లోపే స్నానం చేసి చంద్రుణ్ణి చూసి తర్వాత మీ నిత్య కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రథమంగా విశేషంగా విద్యార్థులకి, తర్వాత శతభిష నక్షత్రం వారికి, మేష వృషభ మిథున రాశి వారికి వీరు ఏదైనా అనుష్ఠానం చేసుకోవడం చాలా విశేషం. అది అనుకూలం, అవకాశం ఉంటే మాత్రం ప్రయత్నించండి. తర్వాత శతభిష నక్షత్రం వారు, కుంభరాశి వారు, తదనంతర మేష వృషభ మిథున రాశి వారు ప్రయత్నపూర్వకంగానే గ్రహణాత్ పూర్వ స్నానము ఉంటుంది, గ్రహణ అనంతర స్నానము ఉంటుంది. అది ఖచ్చితంగా ఆచరించడం మంచిది.
ఈ గ్రహణ సమయంలో దానాలు ఇవ్వదలిచిన వారు ఇవ్వచ్చు. విశేషంగా దానాలకి మహాశక్తి ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో సంకల్పం చేసుకుని దానాలు అక్కడ పక్కకు పెట్టి ఉంచి గ్రహణానంతరం పండితుల వారిని పిలిచి లేదా తదనంతరం మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి ఇవ్వడము లేదా గుడికి తీసుకెళ్ళి ఇవ్వడము చేస్తే మంచిది. ఈ నక్షత్ర దోషం ఉన్నవారు మినుములు, కొంచెం నెయ్యి, చంద్రుడిది సర్పము యొక్క వెండి ఇది కానీ రాగిది కానీ రూపు ఇవి పట్టుకెళ్ళి దానం ఇచ్చుకుని దోష పరిహారం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ శక్తి ఉండి ఈ దానాలతో పని లేదు కానీ గ్రహణ సమయంలో దానం చేస్తే చాలా విశేషం కాబట్టి చేద్దామని దలిచిన వారు అన్నదానానికి, గోసేవకి సంకల్పించుకుని కొంత ధనము, ఎందుకంటే ఆ సమయానికి వస్తువులు పెట్టుకోలేం కాబట్టి కొంత ధనాన్ని సంకల్పించి ఒక తమలపాకు 2 తమలపాకులు, 2 ఒక్కలు, ఒక అరటిపండు పెట్టి దాంట్లో ఆ ధనాన్ని ఉంచి సంకల్ప మాత్రం చేత గ్రహణ సమయంలో నేను ఈ అన్నదానానికై ఈ ధనాన్ని వెచ్చిస్తాను అని సంకల్పించి పెడితే అది చాలా విశేషమైనది.